ఉదయం విజయవాడలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే కట్టడం స్థాయిలో ఉందో దాన్ని కూల్చివేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా బేఖాతరు చేస్తూ సిఆర్డీఏ అధికారులు ఈరోజు శనివారం, రేపు ఆదివారం 2 రోజులు సెలవు రోజులు చూసుకొని కేవలం కక్షపూరితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ని పగలగొట్టడం జరిగింది. అది కూడా ఆ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉందని చెప్పేసి ఈరోజు దాన్ని కూల్చివేయడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని రాష్ట్రంలో ఏదైనా కన్స్ట్రక్టివ్గా వెళ్ళమని చెప్పి కోరుతా ఉన్నాము. ఏది కట్టే పరిస్థితుల్లో మీరు లేరు. ఈరోజు తాలూకా స్థాయిలో వస్తే మీరు శిలాఫలకాలు పగలగొడతారు. ఈరోజు విజయవాడ స్థాయిలో వస్తే పార్టీ ఆఫీస్లో పగలగొడతారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న కాలంలో ఇంకా మీకు 1 సంవత్సరం రోజుల్లో మీరు చెప్పిన హామీలు ఏమవుతాయి, మీరు చేసే అభివృద్ధి ఏంటి అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఇల్లలకంగానే పండగ కాదు, తెలుస్తుంది ప్రజలకు కూడా ఖచ్చితంగా. కానీ ఇలాంటి చర్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలా. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.